జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేస్తారా అంటే అవునని అంటున్నారు ఆయన అభిమానులు, జన సైనికులు. వార్డుల వారీ సమావేశాలు, కాకినాడలోనే సొంత ఇల్లు యోచన వంటివి పవన్ కళ్యాణ్ కాకినాడలోనే మకం వేయడానికి సిద్ధపడినట్టుగా భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక కాకినాడపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలోని 50 వార్డులుంటే ఏ వార్డుల్లో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే 28 వార్డులను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. మరో 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ కాకినాడ రాబోతున్నారు. ఇక కాకినాడ టూర్లో భాగంగా 22 వార్డులను సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది. కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాకినాడ కేంద్రంగా కొన్ని నెలలుగా జనసేన, వైసీపీ మధ్య రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో వాటిని తిప్పికొడుతూ వస్తున్నారు. నువ్వు ఎక్కడ ఎలా నిలబడినా నీ యొక్క బుద్ధి ప్రజలు తెలిసింది. నువ్వు పూర్తిగా ప్యాకేజ్ స్టార్ అని తెలుసు కనుక నీ యొక్క కోరిక తీరాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తీరాలి, ఎమ్మెల్యే అవ్వాలని కోరిక తీరాలి అంటే మంచి ప్రొడ్యూసర్ని చూసుకో, లేకపోతే నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, సినిమా తీసుకో, నీ కోరిక తీరిపోదు. అలాగే సంతోషపడు తప్ప ప్రజల్లో వచ్చి ఎమ్మెల్యే అవుదామని, ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుదామని నీ వల్ల కాదు. ఈరోజు చెప్తున్నా, నీ వల్ల కాదు. ప్రాక్టికల్గా గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. రెడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేస్తారంటే అవునని అంటున్నారు ఆయన అభిమానులు, జన సైనికులు. వార్డుల వారీగా సమావేశాలు, కాకినాడలోనే సొంత ఇల్లు యోచన వంటివి పవన్ కళ్యాణ్ కాకినాడలోనే మకం వేయడానికి రెడీ అయినట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కాకినాడపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో 50 వార్డులుంటే ఏ వార్డుల్లో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే 28 వార్డులను పూర్తి చేశారు. మరో 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ కాకినాడ రాబోతున్నారు. ఇక కాకినాడ టూర్లో భాగంగా 22 వార్డులను సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది. కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి జన సైనికులు, నేతలు రంగంలోకి దిగారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, జనసేన అధినేత కాకినాడ నుంచే పోటీ చేస్తారా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ఖచ్చితంగా కాకినాడ నుంచే పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగానే రంగం కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక గత నెల 3 రోజుల పాటు కాకినాడ మకం వేసి పూర్తి స్థాయిలో కాకినాడలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించి 28 డివిజన్లు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఒక్కో డివిజన్ కి సుమారుగా 28 వివిధ వర్గాల వారీగా ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, అసలు రాజకీయ పరిణామాలు ఏంటి, కాకినాడ నగరానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు కావాలి, ఎటువంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పెడతారు, అలాగే అంశాలపై పలు కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం జరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడానికి పలు కారణాలు కూడా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే దీనికి సంబంధించి
పూర్తిగా మనం చూసుకుంటే కనుక కాకినాడ నగర నియోజకవర్గానికి సంబంధించి ఇటు మత్స్యకారుల తర్వాత కాపు ప్రభావిత ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. మత్స్యకారుల తర్వాత అదే స్థాయిలో ప్రభావితం చేసే ఓట్లు అయితే మాత్రం కాపు సామాజిక ఓట్లు అయితే మాత్రం ఉన్నాయి. దానికి తోడు అంటే ఇప్పుడు కాపు ఈ కాకినాడ కేంద్రంగా అయితే మాత్రం ఇటు రాజకీయంగా కావచ్చు లేకపోతే వ్యక్తిగతంగా కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసిన పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. గతంలో కనుక జనసేనకు సంబంధించిన వీర మహిళలపై దాడి చేసిన సందర్భం దగ్గర నుంచి మొదలైన ఇటు పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య యుద్ధం అలాగా రావణకాష్టంలాగా కొనసాగుతూనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ సవాల్ విసరడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక టైంలో అయితే కనుక మనం చూసుకుంటే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ కూడా విసిరారు. మీరు నాపై పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉంటే కనుక మీడియా ముఖంగా అయితే మాత్రం పోటీ చేస్తానని చెప్పి ప్రకటించాలని చెప్పి సవాల్ కూడా విసిరిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కాకినాడ కేంద్రంగా కాకినాడలో కూడా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంగా కాకినాడని మార్చుకునేందుకు ఇక్కడ సొంత ఇంటిని కూడా కొనేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే జనసేన నేతలతో కూడా చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల సుమారుగా 3 ఇళ్లను కూడా చూసినట్టు ఆ 3 ఇళ్లలో ఒక ఇంటిని కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ కనుక కాకినాడ నుంచి కనుక పోటీ చేస్తే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న 7 పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ కాకినాడ జిల్లా వరకు అయితే మాత్రం కాపు ప్రభావిత ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అందులోకి జనసేన పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడం అనేది జరిగితే 7 అసెంబ్లీ స్థానాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే మాత్రం ఉండే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు పూర్తి స్థాయిలో అందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ కాకినాడపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆ ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి కేవలం కాకినాడ నుంచి పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరొక 3 రోజులు 4 రోజుల్లో మరో 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ రానున్నారు. కాకినాడ వచ్చే 3 రోజుల పాటు మిగిలిన 22 డివిజన్లు కూడా డివిజన్ల వారీగా కూడా సమీక్షా సమావేశాలు అయితే మాత్రం నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఈ సమీక్షలన్నీ అయిన తర్వాత ఒక క్లారిటీగా వచ్చి ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. అలాగే సతీష్, మనం చూసుకుంటే జనసేన గతంలో కంటే ఇప్పుడు బాగా పుంజుకుంది. అటు టీడీపీతో పొత్తులో ఉంది, బీజేపీతో కూడా ముందుకెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తే వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇక్కడ కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అయితే మాత్రం ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ని ఓడించేందుకు ఖచ్చితంగా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ కాకినాడ నగరం వరకు అయితే మాత్రం టీడీపీకి పట్టున్న ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కాకినాడ నగరం విషయానికి కనుక ఒక్కసారి వస్తే కనుక 2,50,000 సుమారు ఓట్లు అయితే మాత్రం ఉన్నాయి. ఇందులో అధిక శాతం మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారుల తర్వాత కాపులు అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు అయితే మాత్రం ఒక మత్స్యకారుడు కావడంతో అధికంగా ప్రభావం చూపే అవకాశం అయితే మాత్రం ఉంది. ఇదే నేపథ్యంలో మనం గతంలో కనుక మనం చూసుకుంటే కనుక గడిచిన 2019 ఎన్నికలు కనుక ఒక్కసారి చూస్తే కనుక గెలిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్కు 73,000 ఓట్లు లభిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ అభ్యర్థికి 59,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి అయితే మాత్రం 31 ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్ల సమీకరణం కనుక మనం తీసుకుంటే కనుక ఇటు జనసేన టీడీపీ కనుక కలిస్తే కనుక ఖచ్చితంగా 90,000 ఓట్ల వరకు కూడా సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ అనువైన ప్రాంతంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నట్టయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడ నగరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు అన్ని రకాలుగా రంగం అయితే మాత్రం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక కాకినాడని పోటీ చేయడానికి సిద్ధమైతే ఈ ప్రాంతం నుంచి పోటీ చేసేయడానికి గతంలో సవాల్ విరిసిన
ఇచ్చిన దూరంపూడి చంద్రశేఖర్ ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అయితే జనసేన బీజేపీతో కూడా పొత్తులో ఉంది. అది పూర్తి స్థాయిలో ముగ్గురు కలిసి వెళ్తారా లేకపోతే ఇద్దరు కలిసి వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ టీడీపీ అభ్యర్థి కనుక పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే గెలిచే అవకాశాలు మాత్రం ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.